ప్రియ శ్రోతలు, ఈరోజు మన పాఠం మార్కు సువార్త 8వ అధ్యాయం. జాగ్రత్తగా వినండి. మొదటి 10 వచనాలు. ఆ దినములలో మరోసారి బహుజనులు కూడిరాగా వారికి తినడానికి ఏమీ లేనందున యేసు తన శిష్యులను తన వద్దకు పిలుచుకొని అన్నాడు, జనులు నేటికి 3 దినముల నుండి నా వద్దనే ఉన్నారు. వారికి తినడానికి ఏమీ లేనందున నేను వారి మీద కనికరపడుతున్నాను. నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గములో మూర్ఛపోతారు. వారిలో కొందరు దూరము నుండి వచ్చి ఉన్నారు. అందుకు ఆయన శిష్యులు అన్నారు, ఈ అరణ్య ప్రదేశములో ఒకడు ఎక్కడి నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడు? ఆయన అడిగాడు, మీ వద్ద ఎన్ని రొట్టెలున్నాయి? వారన్నారు, 7. అప్పుడు ఆయన జనులకు ఆజ్ఞాపిస్తూ అన్నాడు, నేల మీద కూర్చోండి. ఆయన ఆ 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు సమర్పించి విరిచి వడ్డించడానికి తన శిష్యులకిచ్చాడు. వారు జనసమూహానికి వడ్డించారు. కొన్ని చిన్న చేపలు కూడా వారి వద్ద ఉండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించండి అని చెప్పాడు. వారు భోజనము చేసి తృప్తి చెందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తారు. భోజనము చేసిన వారు ఇంచుమించు 4,000 మంది. వారిని పంపివేసిన వెంటనే ఆయన తన శిష్యులతో కూడా దోణి ఎక్కి దల్మనూత ప్రాంతానికి వచ్చేశాడు. శ్రోతలు వింటున్నారా? యేసు యెహోవా సేవకుడు. ఆయన సేవ క్రియాశీలమైనది. ఆయన మనలను సంపూర్ణముగా రక్షించగల సమర్థుడు. రోమియులకు వీరోచితమైన వృత్తాంతం ఎంతైనా ఇష్టం. యేసు కాలినడకన ప్రయాణం చేశాడు. ఎడతెగని సంచార కార్యక్రమం ఆయనది. ఇంతకు ముందొకసారి ఆయన 5,000 మందికి ఆహారం పెట్టాడు. యేసు అద్భుతాలు ఎన్నైనా చేయగలడు. ప్రజలను మారుమనసుకు రప్పించడానికి ప్రతి తరంలో ఆయన మరిన్ని అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు. పశ్చాత్తప్తులు కాని వారికి అద్భుతాల వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనమేమీ కలగబోదు. భౌతిక ఆహారం ఆధ్యాత్మిక ఆహారం తిన్న తరువాతే వడ్డించబడింది. ప్రజలు వచ్చింది తినటానికి కాదు, వాక్యం వినటానికి. భోజనాలు పెడతారని కాదు, వాక్యం బోధిస్తారనేది ప్రత్యేక ఆకర్షణ. సువార్త సేవలో మన పద్ధతులే కాదు, ఉద్దేశ్యాలు కూడా ఆధ్యాత్మికంగా పవిత్రమై ఉండాలి అనేది నిర్వివాదాంశం. పెద్ద జనసమూహం అరణ్య ప్రాంతానికి వచ్చారు. వారికి భోజనం ఎక్కడి నుంచి తేవాలి? శిష్యులకు ఎటూ పాలుపోవటం లేదు. అంతకుముందు యేసు ఒకసారి 5,000 మందికి ఆహారం పెట్టిన సంగతి శిష్యులు మర్చిపోయినట్లున్నారు. ఈసారి వారిలో ఎవరో ఒకతని దగ్గర 7 రొట్టెలు మాత్రమున్నాయట. చిన్న చేపలు కొన్ని ఉన్నాయి. ఎన్నో చెప్పబడలేదు. 4,000 మంది. అవి కుటుంబాలు. ఒక్కొక్క కుటుంబానికి 3 చొప్పున లెక్కించినా మొత్తం 12,000 మంది అవుతారు. గొప్ప అద్భుతమిది. యేసు అక్కడి నుండి పడమటి దిశగా దల్మనూతాకు ప్రయాణమై వెళ్ళాడు. కొందరు ఆయనను వెంటాడుతున్నారు. వీరు వేట కుక్కలు. యేసునందు ఏ లోపం దొరుకుతుందా అని వెతకటమే వారి పని. 11 నుండి 13వ వచనం వరకు. అంతట పరిసయ్యులు వచ్చి ఆయనను శోధిస్తూ తర్కిస్తూ అన్నారు, ఆకాశము నుండి ఒక సూచక క్రియను చూపు. ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి అన్నాడు, ఈ తరము వారు ఎందుకు సూచక క్రియను అడుగుతున్నారు? ఈ తరానికి ఏ సూచక క్రియ అనుగ్రహించబడదని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. ఆయన వారిని విడిచి మరల దోణి ఎక్కి అద్దరికి వెళ్ళాడు. వారు తినడానికి రొట్టెలు తెచ్చుకోవడం మరిచిపోయారు. దోణిలో వారి వద్ద ఒక్క రొట్టె తప్ప మరేమీ లేదు. ఆయన వారిని హెచ్చరిస్తూ అన్నాడు, చూచుకోండి, పరిసయ్యుల పులిసిన పిండిని గురించి, హేరోదు పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి. వారు తమలో తాము ఆలోచించుకున్నారు, మన వద్ద రొట్టెలు లేవే. యేసు అది ఎరిగినవాడై వారిని ప్రశ్నించాడు, మన వద్ద రొట్టెలు లేవే అని మీరెందుకు ఆలోచించుకుంటున్నారు? మీరింకా గ్రహించలేదా? మీరు కఠిన హృదయము గలవారై ఉన్నారా? మీరు కన్నులుండి చూడరా? చెవులుండి వినరా? జ్ఞాపకం చేసుకోరా? నేను ఆ 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు
మీరు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తారు? వారు 12 గంపలు అన్నారు. ఆ 4000 మందికి 7 రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తారు అని అడిగితే వారు 7 అన్నారు. అందుకు ఆయన అన్నాడు, మీరింకా గ్రహించకుండానే ఉన్నారా? శ్రోతలు వింటున్నారా? పులిసిన పిండి అంటే బైబిల్ అర్థం చెడుగు, తప్పుడు బోధ. పులిసిన పిండిని సువార్తకు ఎన్నడూ పోల్చకూడదు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 33వ వచనంలో ఒక స్త్రీ 3 కుంచాల పిండిలో కొంచెం పులిపిండి కలిపింది, ముద్దంతా పులిపెక్కింది. అది చెడ్డ పులిపిండి, నిషిద్ధం. 3 కుంచాల పిండి సువార్త. దానితో తప్పుడు బోధను కలిపి చెబుతున్నారు. ఇది సైతానీయ మోసం. పరిసయ్య బోధ, హెరోదియనుల బోధ అంతా తప్పుడు బోధ, దుర్బోధ. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చెవులుండి విననేరని వారు నాడు నేడు మన మధ్యనే ఉంటున్నారు. బైబిలంతా తెలుసు అంటారు గాని అందలి ప్రాతిపదిక సత్యాన్ని గుర్తించలేరు. ఆత్మవంచకులు. అపొస్తలులను ప్రభువు ఈ విషయంలో గద్దించాడు. దేవుని వాక్యము జీవాహారం. దేవుని వాక్యము యేసుక్రీస్తును చూపుతుంది. యేసుక్రీస్తు మనకు దేవుడనుగ్రహించిన నిత్య జీవాహారం. బైబిలు వాక్యం మీద ఆధారపడి ఉన్నాము. తప్పుడు బోధలకు చెవులు మూసుకోవాలి. 22వ వచనం నుండి, ఇంతలో వారు బేత్సయిదాకు వచ్చారు. అప్పుడు అక్కడి వారు ఆయన వద్దకు ఒక గుడ్డివాణ్ణి తీసుకొని వచ్చి వాణ్ణి ముట్టాలని ఆయనను వేడుకున్నారు. ఆయన ఆ గుడ్డివాని చెయ్యి పట్టుకొని ఊరి వెలుపలికి తీసుకుని పోయి వాని కన్నుల మీద ఉమ్మివేసి వాని మీద చేతులుంచి, నీకేమైనా కనపడుతోందా అని ప్రశ్నించాడు. వాడు కన్నులెత్తి అన్నాడు, మనుష్యులు నాకు కనపడుతున్నారు. వారు చెట్ల వలె ఉండి నడుస్తున్నట్లుగా నాకు కనపడుతోంది. అంతటా ఆయన మరలా తన చేతులు వాని మీద ఉంచగా వాడు తేరిచూచి కుదర్చబడి సమస్తము తేటగా చూడగలిగాడు. అప్పుడు యేసు అన్నాడు, నీవు ఊరిలోనికి వెళ్ళవద్దు. ఈ మాట చెప్పి వానిని ఇంటికి పంపేశాడు. శ్రోతలు వింటున్నారా? మత్తయి సువార్త 11వ అధ్యాయం 21వ వచనంలో ప్రభువు బేత్సయిదా మీద తీర్పు ప్రకటించాడు. అయ్యో బేత్సయిదా, నీకు శ్రమ, తీర్పు అన్నాడు. ఇక్కడ ప్రభువు గుడ్డివాని పట్ల చేసిన అద్భుతం విచిత్రంగా ఉంది. ప్రభువు గుడ్డివాణ్ణి 2 సార్లు ఎందుకు ముట్టవలసి వచ్చింది? గుడ్డితనం అంటే అది ఎలాంటిది? లోకంలోని మనుషులందరూ ఆధ్యాత్మికంగా గుడ్డివారే. గాని ప్రభువు కండ్లు తెరిస్తే చూడగలం. నేను ఒకప్పుడు గుడ్డివాణ్ణి, గాని ఇప్పుడు చూడగలుగుతున్నాను అంటూ యోహాను సువార్త 9వ అధ్యాయంలో కండ్లొచ్చిన గుడ్డివాడు చక్కని సాక్ష్యమిచ్చాడు. ఈ గుడ్డివానికి మొదటిసారి పూర్తిగా చూపు రాలేదు. పాక్షికమైన చూపు గలవారు మనలో ఎందరో ఉన్నారు. 1 కొరింథీ 13వ అధ్యాయం 12వ వచనంలో పౌలు ఇదే మాట అంటున్నాడు. ఇప్పుడు అద్దములో చూచినట్లు సూచనగా చూస్తున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూస్తాము. ఇప్పుడు కొంతమట్టుకే ఎరిగి ఉన్నాము, అప్పుడు పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదము. ఈ లోకంలో మనము చూడగలిగింది మనకు అద్దంలో చూచినట్లే. తమకు తెలిసిన దానికంటే ఎక్కువ తెలుసును అనుకుంటే అది మరీ ఘోరం. ఎవడు గొప్ప జ్ఞాని? తనకేమీ తెలియదు, తెలుసుకోవలసింది ఎంతో ఉంది అని తెలిసిన వాడే జ్ఞాని, లేకపోతే అతడే అజ్ఞాని. ప్రభు ఎదట మనం నిలిచినప్పుడు ఆయన మనల్ని ఎరిగినంతగా మనము ఎరిగిన వారమవుతాము. పూర్తిగా చూపు వచ్చిన వారు ధన్యులు. సమగ్రమైన కంటి చూపు ఆయన ఎదుట ముఖాముఖిగా మనం నిలిచినప్పుడే వస్తుంది. ఆయన మనకు 2వ స్పర్శ అనుగ్రహిస్తాడు. అప్పుడు ఎన్నెన్నో సంగతులు మనం చూడగలుగుతాము. యేసు మొదట గుడ్డివాణ్ణి తాకాడు, ముట్టాడు. యేసు స్పర్శ గుడ్డివానికి ఒక గొప్ప అనుభవం. బర్తిమియకు స్వస్థత వచ్చినప్పుడు ప్రభువు అతన్ని ముట్టనే లేదు. దూరం నుంచే ప్రభువు ఒక్క మాట అనగానే అతనికి కండ్లు వచ్చాయి. యోహాను సువార్త 9వ అధ్యాయంలో ప్రభువు ఒకణ్ణి సీలోయము కోనేటిలో కడుక్కోవలసిందని చెప్పాడు. ఏ పద్ధతిలో ప్రభువు నిన్ను స్వస్థపరిచినా నీకు ప్రభువు ముఖ్యం. అలాగే ప్రభువుకు నీవు ముఖ్యం. ఆయనకు నీవు, నీకు ఆయన కావాలి.
27వ వచనం. యేసు తన శిష్యులతో ఫిలిప్పుదైన కైసరయ్యలో చేరిన గ్రామానికి బయలుదేరాడు. మార్గంలో ఉండగా, నేను ఎవడనని జనులు చెప్పుకుంటున్నారు అని తన శిష్యులను అడిగాడు. అందుకు వారన్నారు, కొందరు బాప్తిసమిచ్చే యోహాను అని, కొందరు ఏలియా అని, మరికొందరేమో ప్రవక్తలలో ఒకడని చెప్పుకుంటున్నారు. అందుకాయన ప్రశ్నించాడు, మీరైతే నేను ఎవరినని చెప్పుకుంటున్నారు? పేతురన్నాడు, నీవు క్రీస్తువు. తనను గూర్చిన ఈ సంగతి ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఖండితంగా చెప్పాడు. ఆయన ఇంకా అన్నాడు, మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేత శాస్త్రుల చేత ఉపేక్షించబడి చంపబడి 3 దినములైన తరువాత లేవటము అగత్యము అని వారికి బోధించసాగాడు. ఆయన ఇదే మాట బహిరంగంగా చెప్పాడు. పేతురు ఆయన చెయ్యి పట్టుకొని ఆయనను గద్దించసాగాడు. అందుకాయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి పేతురును గద్దిస్తూ అన్నాడు, సైతానా, నా వెనక్కు పో. నీవు మనుషుల సంగతులను మనస్కరిస్తున్నావు గాని దేవుని సంగతులను మనస్కరించకున్నావు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? క్రీస్తును గురించి మీరేమనుకుంటున్నారు? మీరు అనుకున్న దాన్ని బట్టే ఫలితం ఉంటుంది. క్రీస్తుతో నీవు సంయుక్తపరచబడ్డావా? నీ జీవితం ఆయనతో పెనవేసుకపోయిందా? ఆయనతో నీవు, నీతో ఆయన, ఆయనలో నీవు, నీలో ఆయన ఉన్నారా? క్రీస్తుతో సరైన సంబంధ సహవాసాలు అనుభవిస్తున్నారా? ఈ విషయం ముందు తేల్చుకోండి. కైసరయ్య అనే పట్టణాలు 3 ఉన్నాయి. గలిలయ సముద్రానికి తూర్పు దిశగా కైసరయ్య ఫిలిప్పి ఉంది. అనగా యేసు ఉత్తరం నుండి కైసరయ్య ఫిలిప్పి మీదుగా యెరూషలేముకు అభిముఖంగా వెడుతున్నాడు. ఆయన శిలువ దిక్కుకు కదలి వెళుతున్నాడు. యేసెవరు అనే ప్రశ్నకు పలు రకాల జవాబులు వస్తున్నాయి. భిన్నాభిప్రాయాలున్నాయి. తలా ఒక మాట అంటున్నారు. కాని ఏ ఒక్కడూ యేసెవరో సరిగ్గా గ్రహించలేదు. పోని శిష్యులారా, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అని ప్రభువు ప్రశ్నించాడు. దానికి పేతురు వెంటనే జవాబు చెప్పాడు, నీవు క్రీస్తువు. ఇంకా 6 నెలల్లో ఆయన శిలువ మీదికి ఎత్తబడతాడనగా ఇది జరిగింది. పేతురు శిష్య బృందమంతటి పక్షంగా మాట్లాడుతున్నాడు. యేసే క్రీస్తు అని స్పష్టంగా చెప్పాడు. క్రీస్తు అనేది పేరు కాదు, ఆయన పేరు యేసు. క్రీస్తు అనేది బిరుదం. మెస్సియా హీబ్రూ మాట, అభిషిక్తుడు అని అర్థం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం, యెషయా 7వ అధ్యాయం 14వ వచనం, కీర్తనలు 2, 2వ వచనం, 45వ కీర్తన 6, 7 వచనాలు, మలాకి 3వ అధ్యాయం 1వ వచనం. ఈ వచనాలన్నీ ఇదే మాట పలుకుతున్నాయి. యేసే క్రీస్తు, మెస్సియా. యేసు దేవుణ్ణి బయలుపరచడానికి, ప్రత్యక్షం చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ మాట ఎవరితోనూ చెప్పవద్దు అని ప్రభువు ఖండితంగా ఆజ్ఞాపించాడు. ఎందుకని? సువార్త కథ పూర్తి అయ్యే వరకు ఈ మాట బహిరంగం కాకూడదు. పేతురుకు యేసు శ్రమపడతాడంటే ఆ తలంపే ఇష్టం కాదు. అనకూడని మాట అనేశాడు. సిలువ నీకు వద్దు ప్రభువా అంటాడేమిటి? సైతానా, వెనక్కుపో అని ప్రభువు పేతురును గద్దించాడు. సైతాను మాట పేతురు పలికాడు. సైతానుకు యేసు చనిపోవడం ఇష్టం లేదు. యేసు మరణమే లేకపోతే ఆయన వచ్చిన పనే వృధా అయిపోతుంది. 34వ వచనం. అంతటా ఆయన తన శిష్యులను, జనసమూహమును తన వద్దకు పిలుచుకొని అన్నాడు, నన్ను వెంబడించగోరేవాడు తనను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. తన ప్రాణమును రక్షించుకొనగోరేవాడు దానిని పోగొట్టుకుంటాడు. నా నిమిత్తము, సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకుంటాడు. ఎవడైనా సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణాన్నే పోగొట్టుకోవడము వానికేమి ప్రయోజనం? మనుష్యుడు తన ప్రాణానికి ప్రతిగా, బదులుగా ఏమివ్వగలడు? వ్యభిచారము, పాపము చేసే ఈ తరం వారిలో నన్ను గూర్చి, నా మాటలను గూర్చి సిగ్గుపడేవాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమగలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చేటప్పుడు సిగ్గుపడతాడు.
శిష్యత్వానికి, సాక్ష్యానికి మనం గొప్ప వెల చెల్లించాలి. యేసు యొక్క విమోచన క్రియయందు మాత్రమే ఆయన ఎవరో మనకు తెలుస్తుంది. ప్రభు, నీవే క్రీస్తువు అని పేతురు సాక్ష్యమిచ్చాడు. శిష్యులందరూ పేతురుతో కలిసి అదే మాట అన్నారు. అయితే ప్రభువు వెంటనే ఏమన్నాడు? మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత ఉపేక్షించబడి, తిరస్కరించబడి, చంపబడి 3 దినములైన తరువాత లేవాలి. లేవటం అగత్యం, తప్పనిసరి. ఆ వెంటనే ప్రభువు శిష్యత్వపు విలువను గురించి మాట్లాడాడు. ఇది రక్షణ పొందటానికి కాదు, రక్షించబడిన వ్యక్తి ప్రభువును వెంబడించడానికి నిబంధన. నన్ను గురించి సిగ్గుపడతావా? అయితే నిన్ను గురించి నేను సిగ్గుపడతాను అంటున్నాడు ప్రభువు. ప్రియ శ్రోత, నీ శిష్యత్వపు సాక్ష్యమేది? నీవు ఆయనను బహిరంగంగా వెంబడించటానికి సిగ్గేస్తోందా? యేసును మహిమపరచాలి. మన ఘనత కాదు, మన జీవితం యేసు యొక్క విమోచనకు సజీవ సాక్ష్యం. దేవునికి స్తోత్రం. శ్రోతలు వింటున్నారా? యేసు చేస్తున్న అద్భుతాలు మన విశ్వాసాన్ని బలపరచటానికి మాత్రమే. ఆయన చేసిన అద్భుతాలను మనమెలా మరువగలము? మరచిపోతే అది కృతజ్ఞత అనిపించుకుంటుంది. ప్రజల అక్కరలు తీర్చడానికి ప్రభువు ఎల్లప్పుడూ సిద్ధమే. దేవుని బిడ్డల జీవితాలలో యేసు అద్భుతాలు మామూలే. ఆకాశం నుంచి ఏదైనా అద్భుతం చూపమంటే నేను చూపను పొమ్మని పరిసయ్యుల కోరికను ఆయన నిరాకరించాడు. వారి మనస్సు మంచిది కాదు. యేసును, ఆయన శక్తిని పరీక్షించడానికి అవిశ్వాసులకు హక్కు లేదు. పులిపిండి వేషధారణకు, లౌకికవాదానికి సంకేత వస్తువు. గుడ్డివానికి యేసు యొక్క రెండో స్పర్శ కావాలి. ఆధ్యాత్మికంగా మనకందరికీ రెండో స్పర్శ కావాలి. పేతురు యేసును గద్దిస్తే యేసు పేతురును గద్దిస్తూ, సైతానా, నా వెనక్కు పో, నీ ముఖం నాకు చూపించకు అన్నాడు. యేసు ఆలోచనలు మనకు కావాలి. సైతాను ఆలోచనలు నశించాలి. యేసాలోచనలు వర్ధిల్లాలి. అందుకే దావీదు మహారాజు తన మొదటి కీర్తనలో గానం చేశాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, దేవుని వాక్యమునే రాత్రింబగళ్ళు ధ్యానించేవాడు ధన్యుడు. మన ఆలోచనలు దేవుని నుండి, ఆయన వాక్యము నుండి రావాలి. దేవుని వాక్యము మనలో సమృద్ధిగా నివసించాలి. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని దివ్య ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకు తోడై ఉండునుగాక. ఆమెన్.